పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. దీనిని పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత 2 లేదా అంతకంటే ఎక్కువ నదులు కలిసే చోట పెరుగుతుంది. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. గంగా నది నీరు మౌని అమావాస్య రోజు అమృతంలాగా మారుతుంది. అందువల్ల ఈరోజు స్నానం చేయటానికి గంగా నది ముఖ్యమైన నదిగా మారింది. మౌని అమావాస్య రోజు కోట్ల మంది భక్తులు అలహాబాద్ సంగం ఘాట్ల దగ్గర చేరి పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. దీనిని మాఘీ అమావాస్య, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. మౌని అనే పదానికి అర్థం మాట్లాడకుండా మౌనంగా ఉండడం. చంద్రుడు మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తాడు. మనస్సును నియంత్రించే గ్రహం. మౌని అమావాస్య రోజు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు. అందుకని దానికి సరిగ్గా శిక్షణను ఇస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారుతుంది. శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి పవిత్ర నదుల్లో స్నానం చేసే సాంప్రదాయం మొదలైంది. భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగా నదిలో స్నానం తప్పనిసరిగా చేస్తారు. వీరు సాంప్రదాయంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను కూడా పాటించవచ్చు. గంగా నదిలో స్నానం చేయలేని వారు మీ ఇంట్లో గంగా నది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్లకి జత చేయండి. స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని పఠించండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. పై మంత్రం భారతదేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీ స్నానం చేసే నీటిలో చేరేలాగా చేస్తుంది. పితృపూజ చేయటానికి కూడా మౌని అమావాస్య మంచి రోజు. పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులను తీసుకోవాలి. ఈరోజు ధ్యానం చేయండి. చంద్రుడితో సంబంధం ఉన్నందువలన రుద్రాక్షమాలను ధరించండి. రుద్రాక్షలు ద్విముఖి లేదా 16 ముఖి అయి ఉండాలి. ఇవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మూన్ స్టోన్ను మనసుకు సానుకూలత ఏర్పడడానికి వాడవచ్చు. జంతువులకి ఆహారం పెట్టడం, కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య రోజు శనీశ్వరుడిని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా నువ్వుల నూనెతోటి ఈరోజు శనీశ్వరుడికి అభిషేకాన్ని చేస్తారు. ఈరోజు కొంత డబ్బును పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు దానాన్ని చేయాలి.